హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు వీడియో వచ్చేసి బడిగంట సిరీస్లో 19th వీడియో అండి. సేమ్ ప్రీవియస్ లాగానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి మరికొన్ని క్వశ్చన్స్ తీసుకొని వచ్చాను. ఆ క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఎలా ఈజీగా అనలైజ్ చేయాలో, ఎలా సింపుల్ ట్రిక్స్ ఉంటాయో మీకు అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోనికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. అలాగే మీ దగ్గర ఏమైనా కొత్త ట్రిక్స్ కానీ, కొత్త పీడిఎఫ్స్ కానీ ఉంటే మెయిల్ చేయండి. అవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అలాగే వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్లో కామెంట్ చేయండి. వాటిని నేను నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఫస్ట్ 2 జీకే క్వశ్చన్స్ నేర్చుకుంటాము కదా ఎవ్రీడే. సో ఈరోజు ఫస్ట్ జీకే క్వశ్చన్ వచ్చేసి ఈరోజు ఫస్ట్ జీకే క్వశ్చన్ చూడండి. ద ఫస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా ర్యాన్ బిట్వీన్ విచ్ 2 స్టేషన్స్? ఇండియాలో ఫస్ట్ ట్రైన్ ఏ 2 స్టేషన్ల మధ్యలో నడిచింది అనేసి క్వశ్చన్ అండి. ఆప్షన్ చూడండి. ఢిల్లీ టు ఆగ్రా, ముంబై టు థానే, ఔరా టు పాట్నా, చెన్నై టు బెంగళూరు. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముంబై టు థానే అండి. ద ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఇన్ ఇండియా ర్యాన్ ఆన్ ఏప్రిల్ 16th, 1853 బిట్వీన్ బోర్బందర్, అంటే ఇప్పుడు ముంబై అంటున్నారు, అండ్ థానే. భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైల్ ఏప్రిల్ 16, 1853న బోరిబందర్, ఇప్పుడు ముంబైగా పిలుస్తున్నారు, మరియు థానే మధ్య నడిచింది. హూ ఈజ్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్? యాజ్ ఆఫ్ 2024 కదండి, ఇది 2025. ఇది 2025 అండి. ఎందుకంటే 2025లో ఫస్ట్ ఉమెన్ ఉండేది, ఇప్పుడు వాళ్ళు మారారు. ఓకే, ఆప్షన్స్ వచ్చేసి వికే తిరుపతి, అశ్వాని లోహాని, సతీష్ కుమార్, జయవర్మ సిన్హా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సతీష్ కుమార్ అండి. యాజ్ ఆఫ్ March 18, 2025 ద కరెంట్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO ఆఫ్ ఇండియన్ రైల్వే ఈజ్ సతీష్ కుమార్. నిన్నటి వరకు, అంటే అప్ టు యాజ్ ఆఫ్ నిన్నటి వరకు మనకి కరెంట్ చైర్మన్ వచ్చేసి సతీష్ కుమార్ అండి. వారు ప్రీవియస్గా ఉన్న జయవర్మ సిన్హా, షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు హోల్డ్ దిస్ పొజిషన్. మార్చ్ 18, 2025 నాటికి భారత రైల్వే బోర్డు ప్రస్తుత చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సతీష్ కుమార్ ఈ పదవిని నిర్వహించిన మొదటి మహిళ అయిన జయవర్మ సిన్హా స్థానంలో ఆయన సెప్టెంబర్ 1, 2024న పదవి బాధ్యతలు స్వీకరించాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మన రీజనింగ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రీజనింగ్ క్వశ్చన్ వచ్చేసి రోహన్ లీవ్స్ హిజ్ హౌస్ అండ్ మూవ్స్ 30 kilometers ఇన్ ద నార్త్ వెస్ట్ డైరెక్షన్. ఒకసారి డైరెక్షన్స్ రాసుకుందాం చూడండి. నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. తను ఫస్ట్ హౌస్ నుంచి ఎటు వెళ్ళాడు? నార్త్ వెస్ట్, అంటే ఇటు సైడే కదా, ఇటు సైడ్ వెళ్ళాడు. అంటే ఇక్కడ నుండి నార్త్ వెస్ట్ డైరెక్షన్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు? 30. నార్త్ వెస్ట్ డైరెక్షన్కి ఇక్కడికి చేరుకున్నాడు. నెక్స్ట్ అండ్ 30 kilometers ఇన్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఇది కదా, అంటే ఇటు రావాలి. సో ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాను చూడండి. ఫస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్కి 30 kilometers అండ్ నార్త్ వెస్ట్ టు సౌత్ వెస్ట్ డైరెక్షన్ అగైన్ 30 kilometers. నెక్స్ట్ 30 kilometers ఇన్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇదే కదా, అంటే మళ్ళీ ఇలా ట్రావెల్ అయ్యాడు. ఎంత? 30 kilometers. నెక్స్ట్ దెన్ హీ మూవ్స్ 30 kilometers ఇన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్. ఇక్కడ నుంచి మళ్ళీ నార్త్ ఈస్ట్ ఇటు సైడ్ కదా, అంటే మళ్ళీ ఈ లైన్కి మళ్ళీ టచ్ అయ్యేంత 30 kilometers కదా. అంటే ఈ రెండు సేమే కదా, 30 అంటే. ఓకే, అంటే ఇక్కడికి చేరుకున్నాడు.
ఇప్పుడు హౌ ఫార్ అవే ఫ్రమ్ హిస్ హౌస్, తను స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి, తన హౌస్ నుంచి కదా. తన హౌస్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి ఎండ్ అయ్యండి. తన హౌస్ నుంచి ఇప్పుడు తను ఆగిన ప్లేస్కి ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నదని అడిగాడు క్వశ్చన్. చూడండి ఎన్ని ఉన్నాయి, 0 కదా. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడో మళ్ళీ అంతా తిరిగి అక్కడికే వచ్చాడు. సో ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్, 0 కిలోమీటర్స్. ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4 publications have been listed out of which 3 are alike in same manner and one is different. Select the odd one. ఇక్కడ 4 పబ్లికేషన్స్ ఇచ్చారంట, అంటే కొన్ని పబ్లికేషన్స్ ఇచ్చారు. అందులో ఒకటి పబ్లికేషన్ కాంది, అంటే ఒకటి డిఫరెంట్ ఉన్నది ఏంటిది అనేసి, భిన్నంగా ఉన్నది ఏంటిది అనేసి క్వశ్చన్ అండి. చూడండి ఒకసారి. హిందుస్థాన్ టైమ్స్ అనేది ఏంటిది, న్యూస్ పేపర్. ఇండియా టుడే అనేది కూడా న్యూస్ పేపర్. ద హిందూ అనేది కూడా న్యూస్ పేపర్. బట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది న్యూస్ పేపర్ కాదు కదా. ఇదొకటి ఛానల్, ఇదొక ఛానల్ బట్ నాట్ ఏ న్యూస్ పేపర్. సో డి ఈజ్ ఆన్సర్. ఈ 3 న్యూస్ పేపర్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది ఛానల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద ఆడ్ వన్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద ఫాలోవింగ్. కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, దీంట్లో డిఫరెంట్ ఉన్నది ఏంటిది అనేసి క్వశ్చన్ అడిగాడు. ఎట్లా చెక్ చేద్దాం, ఫస్ట్ అన్ని సమ్ చేసి చూద్దాం. చూడండి, ఆర్ ఎంత, ఆర్ 18 ప్లస్ P16 ప్లస్ N14 ప్లస్ L12 ఎంత అవుతుంది? 18 ప్లస్ 16 34, 34 ప్లస్ 14 48, 48 ప్లస్ 12 60. ఓకే, నెక్స్ట్ Z26 ప్లస్ X24 ప్లస్ V22 ప్లస్ T20 ఈక్వల్ ఎంత అవుతుంది? 26 ప్లస్ 24 50, 50 ప్లస్ 22 72, 72 ప్లస్ 20 92. ఓకే, నెక్స్ట్ C3 A1 W23 V22. 3 plus 1 4, 4 plus 23 27, 27 plus 22 49. నెక్స్ట్ J10 H8 F6 D4 ఎంత అవుతుంది? 10 ప్లస్ 8 18, 18 ప్లస్ 6 24, 24 ప్లస్ 4 28. ఇది చూడండి అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇది అనేది కాదు. నెక్స్ట్ చూద్దాము. R18 P16 N14 L12 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నది? +2 +2 +2 కదా. నెక్స్ట్ అలానే జెడ్కి చూద్దాం. Z24 Z26 X24 V22 T20. ఇక్కడ కూడా 2 + 2 + 2 + 2 ఉంది కదా. నెక్స్ట్ సిలో C3 A1 W23 అండ్ V22. చూడండి ఇక్కడ మ్యాచ్ లేదు, ఇవన్నీ మ్యాచ్ లేదు. అంటే సి కరెక్ట్ కావచ్చు, జెడ్ కూడా లాస్ట్ కూడా మ్యాచ్ అయితే సి అనేది కరెక్ట్ అవుతుంది. చూడండి J10 H8 F6 D4 2 2 2 మ్యాచ్ అయింది. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. చూస్ ఆడ్ వన్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద ఫాలోవింగ్. కింద ఇచ్చిన ఆప్షన్లో ఆడ్ వన్ ఏంటిది అనేసి క్వశ్చన్ అండి. ఏ అంటే I3 అని రాశాడు, ఇది I అండి. I3 అని రాశాడు. బిని L4గా రాశాడు. సిని O7గా రాశాడు. డిని R6గా రాశారు. దీంట్లో డిఫరెంట్ వన్ ఏంటిది అనేసి కనుక్కోమంటున్నాడు. I అంటే ఏంటిది 9, దాని ఏం రాశా 9 3, నెక్స్ట్ L 12 4, నెక్స్ట్ 15 7, నెక్స్ట్ 18 6. ఇది ఒకసారి చూడండి. దీన్ని చూడగానే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. 9 అనేది 3 టేబుల్తో డివిజబుల్ అవుతుంది.
12 కూడా 4 టేబుల్తో డివిజబుల్ అవుతుంది. 15 7 టేబుల్తో కాదు. 6 18 6 టేబుల్తో డివిజబుల్ అవుతుంది. అంటే 15 7 కాదు, అంటే సి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ సి అనే ఆప్షన్లో ఎక్కడన్నది? ఏ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి. ఇక్కడ రిమైండర్ 0, ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది, ఇక్కడ కూడా రిమైండర్ 0 వస్తుంది. బట్ 15/7 అనేది రాదు. సో సి ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ సి ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ ఇది కూడా ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ 4 డిఫరెంట్ ఫిగర్స్ ఇచ్చాడు. డిఫరెంట్ ఫిగర్స్లో డాట్స్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్గా ఉంది, అంటే 3 సేమ్ ఉన్నాయంటే ఒకటి డిఫరెంట్గా ఉన్నది. అది ఏంటో కనుక్కోమంటున్నాడు. చెక్ చేయండి ఒకసారి ఎలానో. ఇక్కడ చూడండి, ఈ డాట్స్ని బట్టే మనకి ఇలా ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ డాట్ అనేది, ఈ డాట్స్ ఎలా ఉన్నాయి? ఒకటి లోపటి బాక్స్కి, అంటే ఒక బాక్స్కి ఒక డాట్, నెక్స్ట్ బాక్స్కి ఒక డాట్ ఉంది. నెక్స్ట్ ఇది ఎలా ఉంది? సేమ్ అలానే కదా, ఒక బాక్స్కి ఒకటి, ఇంకో బాక్స్కి ఒకటి, 2 బాక్స్కి రెండు ఉన్నాయి. ఇక్కడ 2 డాట్స్ కూడా సేమ్ బాక్స్లో ఉన్నాయి, అంటే ఇంకో బాక్స్కి లేదు. నెక్స్ట్ ఇందులో ఒక బాక్స్కి ఒకటి, ఇంకో బాక్స్ ఒకటి, అంటే రెండు డాట్లు ఒక బాక్స్కి ఉంది. ఏంటిది? సి. ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. మిగతా అన్నీ సేమ్ పొజిషన్లో ఉన్నాయి, అంటే ఒక బాక్స్కి ఒక డాట్, నెక్స్ట్ బాక్స్కి ఇంకో డాట్ ఉంది. బట్ సికి మాత్రం 2 ఒక దాంట్లోనే ఉన్నాయి. సో ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, మైనస్ మీన్స్ ఇంటూ, ఎక్స్ మీన్స్ ప్లస్, డివైడెడ్ బై మీన్స్ మైనస్, వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్లో ప్లస్ మైనస్, మైనస్ ప్లస్ని వాటిని ఇంటర్చేంజ్ అని పైన ఇచ్చిన వాటితో చేంజ్ చేయమంటున్నాడు. అంటే ఎలా? 81 డివైడెడ్ బై అంటే ఏంటిది? డివైడెడ్ బై మీన్స్ -3, మైనస్ అంటే ఇంటూ 14, మళ్ళీ డివైడెడ్ బై అంటే -7, ఇంటూ మీన్స్ ప్లస్ 6, ప్లస్ మీన్స్ డివైడెడ్ బై 6, మైనస్ మీన్స్ ఇంటూ 5. బాడ్మాస్ రూల్ ప్రకారం చేయాలంటే ఏది చేసినా మనం బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్మాస్ రూల్ బ్రాకెట్స్ లేవు. నెక్స్ట్ డివైడెడ్ బై అంటే 6/6 ఏమవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ ఇంటూ మల్టిప్లికేషన్స్, 3 × 14 ఎంత అవుతుంది? 3 × 14 42, అంతే కదా, 42. నెక్స్ట్ ఇది 1 × 5 అవుతుంది కదా, 1 × 5 అంటే ఏమవుతుంది? 5, అంటే ఇది మొత్తం 5 అవుతుంది. ఇప్పుడు చేయండి దీన్ని. 81 మైనస్ ఇది మొత్తం 42 -7 మైనస్ ప్లస్ ఇదంతా ఏమైంది? 5. ఇప్పుడు చూడండి, 81 - 42 -7 + 5. ఇక్కడ ప్లస్ చేయండి. నెక్స్ట్ ప్లస్లో ఏమేమి ఉన్నాయి? +81 + 5 ఉంది కదా, +81 + 5 ఏమవుతుంది? +86 మైనస్ లెఫ్ట్ సైడ్ నుంచి చేసుకుంటూ పోదాం. 86 - 42 ఎంత అవుతుంది? ఇంతే కదా. 86 - 42 అంటే ఎంత అవుతుంది? 44. 44 - 7 = ఎంత? 37. 37 కదా ఆన్సర్. ఆప్షన్లో ఎక్కడ ఉంది? బి. ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఇది ఇట్ సైడ్ నుంచి చేసుకుంటూ వెళ్ళాను. 86 - 42 - 7. 44 - 7 = 37. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Y is brother of X and Y's mother is V. V's husband's sister is M. V's brother is N. V's husband is U. Then how U's mother is related to Y? ఇప్పుడు చూడండి, ఇది డ్రా చేసుకుంటూ చూద్దాము. Y is brother of X. Y అనేది X వాళ్ళ బ్రదర్.
ఓకే. నెక్స్ట్ వైస్ మదర్ ఈజ్ వి. వై వాళ్ళ మదర్ ఎవరు? వి. ఓకే. నెక్స్ట్ వీస్ హస్బెండ్ సిస్టర్ ఈజ్ ఎం. వి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సిస్టరు ఎం. ఓకే. నెక్స్ట్ వీస్ బ్రదర్ ఈజ్ ఎన్. వి వాళ్ళ బ్రదర్ ఎన్. నెక్స్ట్ వీస్ హస్బెండ్ ఈజ్ యూ. ఇక్కడ బ్రాకెట్లో ఒక ఓపెన్ బ్రాకెట్ పెట్టాం కదా, అందులో వి హస్బెండ్ యూ. ఓకే. దెన్ హౌ ఈజ్ యూస్ మదర్ ఈజ్ రిలేటెడ్ టు వై. యూ వాళ్ళ మదర్, యూస్ మదర్ అన్నాడు కదా, యూ వాళ్ళ మదర్ వైకి ఎలా రిలేషన్ అవుతుంది అనేసి క్వశ్చన్ అండి. వై ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. యూ వాళ్ళ మదర్ ఇక్కడ ఉంది. ఈ యూ వాళ్ళ మదర్కి వైకి రిలేషన్ ఎవరు? ఏమవుతుంది? అమ్మ వాళ్ళ అమ్మ, సారీ నాన్న వాళ్ళ అమ్మ ఏమవుతుంది? గ్రాండ్ మదరే కదా. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఒక ప్యాటర్న్లో ఈ టేబుల్ ఉంది, టేబుల్లో నెంబర్స్ ఒక ప్యాటర్న్ ప్రకారం పెట్టారు. కింద ఇచ్చిన క్వశ్చన్ మార్క్లో, ఈ ఎండ్లో ఇచ్చిన క్వశ్చన్ మార్క్, ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది, ఇచ్చిన ఆప్షన్లో ఏ నెంబర్ వస్తుంది అనేసి క్వశ్చన్. ఒకసారి ఈ ప్యాటర్న్ అనేది ఎలా రాశారు చూద్దాము. 7 6 5 12 చెక్ చేద్దాం ఫస్ట్. అంటే ఇలా చెక్ చేద్దాము. 7 6 అంటే 7 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 42. కానీ ఇక్కడ 12 రావాలి. నెక్స్ట్ 6 ఇంటూ 5 30 కదా, 6 5 30. ఇప్పుడు 42 మైనస్ 30 చేయండి, రిమైండర్ ఏమవుతుంది? 12 వస్తుంది కదా ఆన్సర్. అంటే 12 ఓకే సాటిస్ఫై అయింది కదా. నెక్స్ట్ ఇదే రూల్ నెక్స్ట్ దానికి కూడా వస్తుందో చూద్దాము. 8 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 40. నెక్స్ట్ 5 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 10. 40 మైనస్ 10 30. ఓకే ఇది కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఓకే ఇక్కడ చూడండి, ఇది 9 కదండి, కొంచెం ప్రింట్ మిస్టేక్ పడింది. ఇది 5 అండి. ఓకే చూడండి ఇప్పుడు 5 ఇంటూ 4 5 4 జా 20. నెక్స్ట్ 4 ఇంటూ 2 8. 20 మైనస్ 8 12. అంటే ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు 8 ఇంటూ 7 ఎంత? 56. నెక్స్ట్ 7 ఇంటూ 3 21. 56 మైనస్ 21 ఎంత? 35. ఆప్షన్ ఎక్కడ ఉంది? 35. ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 35 అనేది వస్తుంది. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. టామ్ సెడ్ జెర్రీస్ ఆంట్ ఈజ్ ద సెకండ్ డాటర్ ఆఫ్ మై మదర్స్ ఫాదర్ అండ్ మై మ్యాట్రల్ గ్రాండ్ మదర్ హ్యాడ్ ఓన్లీ 2 daughters. హౌ జెర్రీస్ మదర్స్ రిలేటెడ్ టు టామ్. ఇక టామ్ అనే దాన్ని ఏం చెప్తున్నాడు? జెర్రీస్ ఆంటీస్ సెకండ్ డాటర్ ఆఫ్ మై మదర్స్ ఫాదర్. ఇక్కడ జెర్రీ వాళ్ళ ఆంటీ, అంటే జెర్రీ వాళ్ళ ఆంటీ అంటే ఏమవుతుంది? జెర్రీ వాళ్ళ పిన్ని ఆర్ పెద్దమ్మ ఆర్ చిన్నమ్మ అవుతుంది కదా. అంటే జెర్రీ వాళ్ళ ఆంటీ సెకండ్ డాటర్ ఆఫ్ మై మదర్స్. టామ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్కి టామ్ వాళ్ళ మమ్మీ ఏమవుతుంది? సెకండ్ డాటరే కదా. నెక్స్ట్ అండ్ మ్యాట్రిల్ గ్రాండ్ మదర్ హ్యాస్ ఓన్లీ 2 daughters. అంటే ఇక్కడ గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు, ఓకే, గ్రాండ్ మదర్, వీళ్ళకి 2 daughters. ఫస్ట్ డాటర్ వచ్చేసి జెర్రీస్ మదర్ అండ్ సెకండ్ డాటర్ వచ్చేసి టామ్ మదర్, అంతే కదా. ఇక్కడ చూడండి, జెర్రీస్ ఆంట్ అంటే జెర్రీ వాళ్ళ ఆంటీ ఈజ్ ద సెకండ్ డాటర్ ఆఫ్
మై మదర్స్, మై మదర్ అంటే ఎవరు? టామ్ వల్ల మదర్ వాళ్ళ ఫాదర్కి సెకండ్ డాటర్ కదా. ఓకే, అంటే ఇదంతా మ్యాచ్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? హౌ ఈస్ జెర్రీస్ మదర్ రిలేటెడ్ టు టామ్? జెర్రీస్ మదర్ ఎవరు? ఇక్కడ ఫస్ట్ మదర్ కదా. వీళ్ళ గ్రాండ్ మదర్కి ఫస్ట్ మదర్ వచ్చేసి జెర్రీ మదర్ కదా. టామ్కి జెర్రీ మదర్కి ఏమిటి రిలేషన్ ఉంది? ఆంటీయే కదా, ఆంట్. బి ఈజ్ ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లోనే అన్నాడు టామ్ సెడ్ జెర్రీస్ ఆంట్ అన్నప్పుడు ఇక్కడ జెర్రీ ఉన్న టామ్ అనేది రిలేటివ్స్ కాబట్టి జెర్రీకి ఏ రిలేషన్ అయితే టామ్కి కూడా వాళ్ళ మదర్ సేమ్ రిలేటివ్ అవుతుంది కదా. జెర్రీకి టామ్ వాళ్ళ మదర్ ఆంట్ అయినప్పుడు టామ్కి కూడా జెర్రీ వాళ్ళ మదర్ ఆంటే అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. మరికొన్ని క్వశ్చన్స్తో రేపు మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అనేది షేర్ చేయండి. వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఉపయోగపడతాయి. అలాగే వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్లో వాటిని డిస్కస్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.